యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ 2003-2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆయన వైద్యం అందక చాలామంది పేద ప్రజలు చనిపోతున్నారని, తర్వాత వ్యవసాయానికి కరెంటు లేక, తర్వాత చదువుకోవడానికి డబ్బులు లేక, ఇలా మూడింటి మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దృష్టి పెట్టి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అని ఒక పథకాన్ని తీసుకొచ్చి, అంటే వైద్యం అందక ఎలాంటి పేదవాడు చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాడు. ఆరోగ్యశ్రీ తీసుకురావడం వల్ల ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ఒక పునర్జన్మను ప్రసాదిస్తే ఈ 2024లో వచ్చిన కూటమి గవర్నమెంటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని పూర్తి స్థాయిలో ప్రజల నుంచి తుడిచేయాలన్న ఒక ఉద్దేశంతో 2700 కోట్లు బకాయిలు పెండింగ్లో పెట్టి, ఇవాళ ప్రతి పేదవాడికి ఎలాంటి వైద్యం అందకుండా, అంటే చేయించుకోలేని స్థితిలో ఉన్నోళ్ళు కాదు ఇవాళ చాలామంది ప్రాణాలు పోతున్నా కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్, ఇవాళ కూటమి గవర్నమెంట్ ఇక్కడ దాన్ని నిమ్మకి నీరెత్తినట్టుగా కూడా లేదు. సో మేము అడిగేదల్లా ఒకటే, ఇవాళ ఎవరు తీసుకొచ్చారన్నది కాదు. పక్క రాష్ట్రంలో కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆరోగ్యశ్రీ గురించి ఆయన ఆ రోజున్న డిపార్ట్మెంట్ని పిలిపించి ఇది ఎలాంటి పథకం అని చెప్పి ఆయన ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ పథకం మంచిదే అని చెప్పిన తర్వాత కూడా అతను ఎక్కడ పేరు మార్చలేదే. 10 మందికి ఉపయోగపడేది ఏదైనా కానీ అది ఏ లీడర్ పెట్టాడో మంచిగా చెడు అన్నది ఆలోచించకుండా దాన్ని ప్రజలకు ఇంప్లిమెంట్ చేయాల్సిన ఈ గవర్నమెంటు కక్ష సాధింపు చర్యలతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఏదో రకంగా ప్రజల నుంచి తుడిచేయాలన్న ఒక ఉద్దేశంతో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటవాడుతున్నారు. మేమైతే కనుక ఒకటే డిమాండ్ చేస్తున్నాం, యూత్ కాంగ్రెస్ తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ, ఇమీడియట్గా మీరు పెండింగ్లో ఉన్న బకాయిల్ని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో మేము రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.